విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ మనకి రాష్ట్రంలోనే ఉన్న ఏకైక గ్రేటర్ కార్పొరేషన్. అంతేకాదు ఈరోజు వైజాగ్ అనేది ఒక సిటీ ఆఫ్ డెస్టినీగా ఉంది. ఒక మామూలు చిన్న పట్టణం దగ్గర నుంచి ఈరోజు ఒక గ్లోబల్ సిటీగా ట్రాన్స్ఫార్మ్ అయిన తర్వాత మరి జరగబోతున్న ఎన్నికలు ఏదైతే ఉన్నాయో కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి మొత్తం ప్రక్రియ కూడా స్టార్ట్ అవుతూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా చాలా ప్రిషియస్గా తీసుకొని ఈ లోకల్ బాడీస్ ఎలక్షన్ జరపాలనే దాని మీద తీవ్ర అన్ని స్థాయిల్లో కూడా కసరత్తు చేస్తున్న విషయం మనం చూస్తూ ఉన్నాం. అయితే ప్రత్యేకించి విశాఖపట్నానికి సంబంధించి ఒక ప్రధానమైన 2 నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకటి, వార్డ్స్ డీలిమిటేషన్. ఏదైతే మనకున్న ఎగ్జిస్టింగ్ 98 వార్డ్స్ ఉన్నాయో ఆ 98 వార్డ్స్ నుంచి 120 చేయాలనే ఒక ప్రతిపాదన ఆల్రెడీ చేయటం, దాని మీద క్షేత్రస్థాయిలో కూడా వర్క్ కూడా చేయడం జరిగింది. రెండోది, పక్కన ఉన్న 4 మండలాలు, భీమిలి నియోజకవర్గంలో 3 మండలాలు, అలాగే పెందుర్తి నియోజకవర్గంలో 1 మండలం, మొత్తం 4 మండలాలు కూడా ఈ గ్రేటర్ వైజాగ్లో విలీనం చేయాలనే ప్రతిపాదన కూడా ఒకటి. ఈ రెండింటికి సంబంధించి మీతో కొన్ని విషయాలు షేర్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు మిమ్మల్ని అందరూ కూడా రమ్మని పిలవడం జరిగింది. ఏదైతే మొత్తం మనకి భీమిలి నియోజకవర్గంలో 1 ఆనందపురం, 2 పద్మనాభం, ఈ 2 కూడా ఫుల్ మండలాలు. అలాగే భీమిలి మున్సిపాలిటీ పాను ఒక రూరల్ మండలం. దాంతోపాటు పెందుర్తిలో కొంత పార్ట్ బాను, అర్బన్లో ఉన్న పార్ట్ బాను, మిగతా ఉన్న మండలం. మొత్తం ఈ 4 మండలాలు, అంటే 2 ఫుల్ మండలాలు, 2 కొంత పార్ట్ తగ్గిపోయిన మండలాలు, మొత్తం అన్నీ కలిపి 79 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఈ 4 మండలాల్లో 79 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. దీంట్లో హైయెస్ట్ మనకి ఆనందపురం 26 గ్రామ పంచాయతీలు, ఆ తర్వాత పద్మనాభం, దీంట్లో కూడా 22 పంచాయతీలు, తర్వాత భీమిలి 16 పంచాయతీలు, పెందుర్తి 15 పంచాయతీలు, మొత్తం కలిపి 79 పంచాయతీల్లో 64 పంచాయతీలు భీమిలి నియోజకవర్గంలో ఉన్నాయి, 15 పంచాయతీలు పెందుర్తి కాన్స్టిట్యూన్సీలో ఉన్నాయి. దీనికి సంబంధించి గతంలోనే నేను అలాగే మా పంచకల రమేష్, పెందుర్తి ఎమ్మెల్యే సోదరులు అందరం కలిపి కూడా దీని మీద మాట్లాడుకొని ఎలా ఉంటుంది ఏంటి అని అనుకుంటే, ప్రాక్టికల్గా చూస్తే ఈరోజు భీమిలి మండలం ఆల్రెడీ టౌన్ వచ్చి కార్పొరేషన్లో కలిసిపోయి ఉంది. ఆనందపురం ఆల్మోస్ట్ ఆల్ సిటీకి అడ్జసెంట్గా కలిసిపోయి ఉంది. కేవలం పద్మనాభ మండలం ఒక్కటే కొద్దిగా బయటగా కొంచెం డిటాచ్డ్గా ఉంది. ఆ ఒక్క మండలం తప్ప ఈ భీమిలి కానీ ఆనందపురం కానీ ప్రాక్టికల్గా కార్పొరేషన్ పరిధిలోనే ఉన్నాయి. ఆల్మోస్ట్ ఆల్ అవి టెక్నికల్గా కలవలేదు, కానీ పరిధి చూస్తే ఆల్మోస్ట్ ఆల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నాయి. పద్మనాభ మండలం ఒకటే కాబట్టి దాన్ని కూడా కలిపితే బాగుంటుందని చెప్పని మేము మాట్లాడుకోవటం. నేను కూడా 3 మండలాల ఇంపార్టెంట్ నాయకులు, మా లోకల్ నాయకులు, అలాగే పార్టీ ప్రెసిడెంట్స్, మిగతా అన్ని వర్గాల నాయకులందరితో కూడా మాట్లాడిన తర్వాత అందరూ కూడా ఏకగ్రీవంగా తీర్మానాలు చేశారు. సార్, మా 3 మండలాలు కూడా కార్పొరేషన్లో కలపండి. ఆ కార్పొరేషన్లో కలిపిన తర్వాత మాకు ప్రత్యేకంగా ఏదైతే ఎన్ఆర్జీఎస్ లాంటి వర్కులు ఈ గ్రామీణ ప్రాంతాలు వస్తాయి కాబట్టి అవి కార్పొరేషన్లో కలిపితే ఆ వర్కులు రావు కాబట్టి అది కొంచెం మాకు స్పెషల్గా ఆ వర్కులు కాంపన్సేషన్ విధంగా డెవలప్మెంట్ వర్క్స్ మీరు కార్పొరేషన్ నుంచి ఇప్పించండి. దాంతోపాటు ప్రధానంగా కార్పొరేషన్లో కలిస్తే పన్నులు అవి పెరుగుతాయనేది అప్రయాసం పబ్లిక్లో ఉంది కాబట్టి దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని మాకు ఏదైనా ఒక 10 years 5 years ఏదైనా స్పెషల్గా ఎగ్జామ్ చేసి ఆ పన్నుల వాటిలో కూడా కొంత వెసులుబాటు ఇవ్వాలనేది ప్రధానంగా చెప్పారు. బట్ అందరూ కూడా యునానిమస్గా ఆ 3 మండలాలకు సంబంధించిన ఇంపార్టెంట్ నాయకులు, మిగతా పుర ప్రముఖులు, లేకపోతే మిగతా అన్ని వర్గాల ప్రజలతో మాట్లాడిన తర్వాత అందరూ ఏకగ్రీవంగా వాళ్ళు మండలాలు తీర్మానాలు చేసి ఆల్రెడీ మాకు ఇవ్వడం జరిగింది. సేమ్ థింగ్ పెందుర్తి ఎమ్మెల్యే గారు కూడా, రమేష్ గారు కూడా మాట్లాడితే వాళ్ళు కూడా ఇదే మంచి పద్ధతి, 15 గ్రామాలకి సపరేట్గా ఉండటం మాకు మండలం ఎందుకు, కార్పొరేషన్ పరిధిలో కలిపితే బాగుంటుందని చెప్పని వాళ్ళు కూడా ఎమ్మెల్యే గారితో చెప్పడం. నేను రమేష్ గారు కలిపి మన మున్సిపల్ మినిస్టర్ నారాయణ గారిని కలిసి ఆయనకు చెప్పాము ఈ విషయం. ఇట్లా మా 2 కాన్స్టిట్యున్సీలో ఉన్న 4 మండలాలు జీవీఎంసీలో విలీనం చేద్దామని చెప్పని చెప్పడం, ఆయన దానికి సూత్రప్రాయంగా
అంగీకరించడం మంచిదే ప్రపోజల్ అని చెప్పడం. ఆ తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు విశాఖపట్నం వచ్చినప్పుడు నేను రమేష్ గారు ఇద్దరం కలిపి ముఖ్యమంత్రి గారికి కూడా లెటర్లు ఇచ్చాం ఇద్దరం కూడా. ఇట్లా ఈ 4 మండలాలు కూడా జీఎంస్లో కలిపితే బాగుంటుందని చెప్పని. దానికి ఆయన కూడా అంగీకరించారు. ఇది కూడా ఎప్పుడు మేము ఇచ్చామంటే ఒక 1 ఇయర్ బ్యాకే లెటర్లు ఇచ్చాం గౌరవ ముఖ్యమంత్రి గారికి. దీన్ని ఇట్లా ఈ 4 మండలాలను కూడా దీంట్లో కలుపుదామని చెప్పని అడిగితే ఆయన కూడా దానికి మంచిదే ఐడియా, పరిధి పెరుగుతుంది, కార్పొరేషన్ లిమిట్ పెరుగుతుంది, వైజాగ్ ఇమేజ్ కూడా పెరుగుతుంది కాబట్టి ఇంకా 1 మండలం 2 మండలాలు ఉండటం కూడా వద్దని చెప్పి ఆయన కూడా అంగీకరించారు. దీనికి సంబంధించి గవర్నమెంట్ లెవెల్లో మంత్రి గారు కానీ ముఖ్యమంత్రి గారు కానీ లేకపోతే అధికారులు అందరూ కూడా సూత్రప్రాయంగా అంగీకరించారు. కాకపోతే దీన్ని ఎలా కలపాలి ఏంటి, దానికి టెక్నికల్గా ఉన్న ఇబ్బందులు ఏంటి, వాటిని ఎట్లా ఓవర్కమ్ కావాలనే దాని మీద ఎక్సర్సైజ్ జరుగుతూ ఉంది. దీంతోపాటు ప్రధానంగా ఈ గ్రామ సభలు పెట్టి ఒక తీర్మానాలు చేసుకొని అవన్నీ కూడా గవర్నమెంట్కి పంపించాల్సిన అవసరం ఉంది. సరే, నేను నిన్న కూడా సాయంత్రం మా 3 మండలాలకు సంబంధించిన అధికారులు, ఎండిఓలు, ఇతర అధికారులు, మాకు సంబంధించిన ముఖ్య నాయకులు అందరితో కూడా నిన్న రాత్రి సమావేశం పెట్టిన సాయంత్రం వాళ్ళందరూ కూడా ఆల్రెడీ ఈ రోజు నుంచి గ్రామ సభలు పెట్టి తీర్మానాలు తీసుకొని ఇట్లా మేము కార్పొరేషన్లో కలపడానికి మాకు ఎటువంటి అభ్యంతరం కూడా లేదని చెప్పని వాళ్ళ తీర్మానాలు కూడా తీసుకొని అవన్నీ డిపిఓ ద్వారా పంచాయతీరాజు దీనికి సంబంధించి కూడా పంపిస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ ప్రధానంగా మనకి ఏదైతే ఒక టెక్నికల్ ఇబ్బంది వస్తుందంటే ఈ సెన్సస్ సంబంధించి ఆల్రెడీ లోకల్ బాడీస్కి ఎన్నికల ప్రక్రియ స్టార్ట్ చేయాలనేది ప్రభుత్వం అంతా దీంట్లో రెడీగా ఉంది. ఒక 10 days ఇంకా లేకపోతే ఇంకొక అటు ఇటు నోటిఫికేషన్ కూడా రాబోతూ ఉంది. మరి ఈలోపు ఏదైతే ఈ 4 మండలాలు మెర్జింగ్ చేయాలని తీర్మానాలన్నీ కంప్లీట్ చేసి దీనికి పంపించిన తర్వాత అవి కంప్లీట్గా దీంట్లో కలిపి ఎలక్షన్లు పెట్టడానికి టెక్నికల్గా ఇబ్బంది ఉంది. ఎందుకంటే మనకి ఈ సెన్సస్ అనేది ఇంకా పూర్తి కావడానికి టైం పడుతుంది. కాబట్టి అవైతే దీంట్లో మెర్జింగ్ అయితే అయిపోతుంది, కానీ ఎన్నికలు వాటిలో 4 మండలాలు జరపాలంటే కొంత టెక్నికల్ ప్రాబ్లం ఉంది. కాబట్టి అవన్నీ దీంట్లో మెర్జ్ చేసి ఏదైతే ఉన్న ఎగ్జిస్టింగ్ కార్పొరేషన్లో ఉన్న 98 వార్డులని 128 వార్డులు చేసి వాటిల వరకు ఎలక్షన్లు పెట్టుకుంటే ఈ 4 మండలాలకు సంబంధించి ఏంటి స్టేటస్, 4 మండలాలకు సంబంధించి మనం ఎన్నికలు ఇమీడియట్గా ఏదైతే పంచాయతీ డిపార్ట్మెంట్ తరఫున పెట్టుకోవాలో సర్పంచ్లు కానీ ఎంపీటీసీలు కానీ జడ్పీటీసీలు కానీ ఇవన్నీ వాటిని హోల్డ్ చేసుకొని స్పెషల్ ఆఫీసర్ పరిపాలనలో కొంతకాలం పెట్టుకొని అవన్నీ సెన్సస్ కంప్లీట్ చేసుకొని కార్పొరేషన్ అఫీషియల్గా మెర్జ్ అయిన తర్వాత దీన్ని ఎలక్షన్లు పెట్టుకోవాలా. అయితే ఇక్కడ అగైన్ మళ్ళీ ఇంకొక టెక్నికల్ ఇబ్బంది ఏంటంటే మనకి ఈసారి ప్రభుత్వం కార్పొరేషన్ ఎలక్షన్స్, ఈ మేయర్లు ఇవన్నీ కూడా డైరెక్ట్ ఎలక్షన్స్ పెట్టాలనేది ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆల్రెడీ అది అఫీషియల్గా అనౌన్స్ కూడా చేశారు. సో ఇప్పుడు డైరెక్ట్ ఎలక్షన్స్ అంటే రేపు మేయర్కి కార్పొరేటర్లకి 2 ఓట్లు కూడా డైరెక్ట్గా ఓటర్స్ వేసిన తర్వాత ఈ 4 మండలాల ఓటర్స్ మళ్ళీ మేయర్కి ఓటేసే అవకాశం ఉండదు. సో అది ఇవన్నీ కూడా లీగల్గా డిపార్ట్మెంట్ అందరూ కూడా వాటిని స్టడీ చేస్తూ ఉన్నారు. ఇవన్నీ ఎట్లా ఓవర్కమ్ అయ్యి దీన్ని అన్ని సజావుగా చేయాలని దాని మీద కూడా ప్రభుత్వం అన్ని వర్గాల అభిప్రాయాలు తీసుకొని లీగల్ దీన్ని కూడా తీసుకొని దాన్ని ఎలా ఓవర్కమ్ అవ్వాలని మీద పరిశీలిస్తూ ఉంది. ప్రధానంగా ఇందులో 2 మనకి డెవలప్మెంట్స్ ఏంటంటే, ఒకటి డైరెక్ట్ ఎలక్షన్స్. ఈ డైరెక్ట్ ఎలక్షన్స్ వల్ల మీకు తెలుసు గతంలో కూడా ఒక పర్సనాలిటీస్ ఎవరైతే ఒక కార్పొరేటర్ ఒక వార్డులో కార్పొరేటర్గా ఎన్నికయ్యి ఆ తర్వాత కార్పొరేటర్లు మెజార్టీ కలిసి మెయిన్ అనుకోవడం కాకుండా వైజాగ్ లాంటి ఒక గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్కి డైరెక్ట్ ఎలక్షన్ల వల్ల మొత్తం ఒక పర్సనాలిటీస్ ఎవరైతే నగరం మొత్తం కూడా తెలిసిన వ్యక్తి, పాపులారిటీ ఉన్న వ్యక్తులు, ఒక స్టేచర్ ఉన్న వ్యక్తులు ఈ మేయర్గా వచ్చే అవకాశం ఉంటుంది. వైజాగ్ మేయర్ అనేది ఈరోజు ఇందాక చెప్పినట్టుగా రాష్ట్రంలోనే ఒక ప్రత్యేకమైన రికగ్నిషన్ ఉన్న కార్పొరేషన్. మొత్తం 5 ఫుల్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలు, నార్త్, ఈస్టు, వెస్టు, సౌత్, గాజువాక, అలాగే ఒక 3 భీమిలి కానీ మన అనకాపల్లి కానీ పెందుర్తి కానీ ఒక 3 కాన్స్టిట్యున్సీలు 70-80%. అంటే 8 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలు 2 ఎంపీల పరిధి ఉన్న దీనికి మేయర్గా ఉండాల్సిన వ్యక్తి. అందులో మనకి గూగుల్ లాంటి డేటా సెంటర్లు అన్నీ వచ్చి ఐటీకి హబ్ కావచ్చు, ఇవన్నీ డెవలప్ అవుతున్న తర్వాత టూరిజం డెస్టినేషన్గా తయారవుతున్న తర్వాత ఫ్యూచర్లో వైజాగ్ అనేది నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్, ఇండియా కాదు భారతదేశమే కాకుండా ప్రపంచంలో కూడా వైజాగ్ ప్రత్యేకమైన గుర్తింపు కాన్సన్ట్రేషన్ వచ్చే నేపథ్యంలో విశాఖ మేయర్ అనేది చాలా క్రూషియల్